హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విశాలాక్షి ఇంటికి రావటంతో అందరూ హాల్లో నిల్చొని ఉంటారు. అప్పుడే విశాల్ జరిగిన యాక్సిడెంట్ గురించి మొత్తం విశాలాక్షికి వివరిస్తూ ఉంటాడు. నయని దేవీపురానికి వచ్చింది. దేవీపురానికి వచ్చిన వెంటనే నాకు కాల్ చేసింది. నాకు ఫోన్ చేసిన 10 నిమిషాలకే నయనికి యాక్సిడెంట్ అయ్యింది అనే విషయాలు చెప్తాడు. నయనమ్మకు యాక్సిడెంట్ అయ్యింది కానీ ఈ అమ్మకే కాదు కదా అని విశాలాక్షి చెబుతుంది. దాంతో అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటే, "అదేంటి విశాలాక్షి నువ్వు ఇంకో షాక్ ఇచ్చావు" అని హాసిని ప్రశ్నిస్తూ ఉంటుంది. "నయనికే యాక్సిడెంట్ అయింది. తనకి కాదని చెప్తున్నావు. నాకేమీ అర్థం కావటం లేదు" తిలోత్తమ కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడున్నది నయనమ్మ కాదా అని భావనమూర్తి అడగడంతో, అమ్మ పేరు త్రినయని, ఈ అమ్మ పేరు త్రినేత్రి అని విశాలాక్షి చెబుతుంది. అవునంటూ నేత్రి నవ్వుతూ అందరి వైపు చూస్తూ ఉంటే, అందరూ మాత్రం చాలా షాకింగ్‌గా నేత్రి వైపుకు చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు విశాలాక్షి క్లియర్ కట్‌గా ఇక్కడున్నది రేణమ్మ కాదు త్రినేత్రి అని చెప్పేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు నయని ఎక్కడ ఉంది అన్న దాని గురించి వీళ్ళు వెతుకులు పెడతారా అన్నదే నెక్స్ట్ ఎపిసోడ్.